హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఖుష్బూ ఇడ్లీ లేదా చెన్నై స్టైల్లో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ ఇడ్లీ కాకుండా ఈ స్టైల్లో ఇడ్లీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, మెత్తగా దూదిలాగా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల ఇడ్లీ రైస్ వేసుకోవాలి. మనకి ఇడ్లీ రైస్ ఈ విధంగా ఉంటాయి. ఈ బియ్యం మనకు ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు మినపగుళ్ళు, పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత నీళ్లు పోసుకొని పప్పు బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. మినపప్పు బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత పప్పు బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. సగ్గుబియ్యం మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకొని వీటిని 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత ఇడ్లీ బియ్యం, మినప్పప్పు, సగ్గుబియ్యం 3 ఈ విధంగా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి నీళ్లు లేకుండా ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో మినపగుళ్ళు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ముందుగా మనం మిక్సీ వేసుకున్న పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఒక్క పిండి వేసుకుంటే ఈ పిండితో మనం ఇడ్లీ వేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. పిండి మనకి రాత్రంతా బాగా నానిన తర్వాత ఈ విధంగా పిండి పొంగుతుంది. ఇప్పుడు పిండిని ఒకసారి లైట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇడ్లీ వేసుకోవాలి. మీకు ఎన్ని ప్లేట్లు ఇడ్లీ అవసరమో అన్ని ప్లేట్లు ఇడ్లీ వేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వేసుకున్న ప్లేట్లను పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఇడ్లీ మనకు ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఇడ్లీ చాలా మెత్తగా దూదిలాగా చాలా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని ఇడ్లీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.